గ్రామ సంచారానికి వచ్చేస్తుంది. మామూలు మనుషుల తల్లి కంటపడకూడదు. కిక్కులు మనకుండా పడుకో. ఎంత అర్ధరేత్రి దేవి ఎక్కడికి పోతున్నట్టు? గ్రామ పొలిమేరల్లోకి. అక్కడికెందుకు? గ్రామంలోకి ఏ దుష్ట శక్తులు అంటు వ్యాధులు ప్రవేశించకుండా కాపలా కాయడానికి. అట్టగా? అంతేకాదు, ఈ గ్రామంలోని పిల్ల పాపల్ని బొడ్డు గోదల్ని ఆ తల్లి ఉందే, ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటుంది. నిజంగా దేవతంటే ఈ కామాక్షమ తల్లే తాత. తాత, ఈ తల్లి ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎలా వెలిసిందో చెప్పు తాత. అదొక పెద్ద కథ, చెప్తాయిను. చూసారా స్వామి, ఈ ప్రదేశము ఎంత రమణీయముగానున్నదో. చూస్తున్న కొద్దీ మనసు పరవశించిపోతున్నది. ఇక్కడ దిగి ప్రకృతి మాత అందచందాలను తనివి తీరా తిలకించి వెళదాం స్వామి. అలాగే దేవి. వేదగిరి మీద నా సోదరుడు ఉగ్ర నరసింహుడు కొలువై ఉన్న దివ్య దేవాలయము, గలగల ప్రవహించే ఈ పుణ్య పినాకిని నది, వడలు పులకరింపచేసే చల్లని పిల్లగాలులు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి. ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో! తనువు ఆనంద డోలికల్లో తేలిపోతోంది స్వామి. నిజము దేవి, ప్రమోదభరితమైన ఈ ప్రదేశాన్ని తిలకిస్తుంటే దండము పులకరిస్తోంది. మనసు తీరా శృంగారోత్సవం చేసుకోవాలనిపిస్తోంది. అందుకు నేను సిద్ధమే స్వామి. నా తపస్సు ఫలించింది. ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది. ధన్యోస్మి, ధన్యోస్మి. శివానంద, మహర్షివై కూడా సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా? మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా? ఓంకార స్వరూపిణి, ఈ పంచభూతాలలో ఈ చతుర్దశ భువనాంతరాళాలలో నిండి ఉన్న సర్వాంతర్యామి. నీవు లేని దిక్కు లేదు, నీవు లేని చోటు లేదు. చివరకు ఆదిశంకరుని అర్ధ శరీరంలో కూడా నీవే నిండి ఉన్నావు. ఆదిశక్తి, నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి? నీ మాయ మాటలతో నా మనసు మార్చలేవు శివానంద. భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో. నేరక చేసిన నేరానికి ఇంతటి ఘోరమైన శాపాన్ని విధిస్తున్నావా తల్లి? నీవు జగన్మాతవు, అందరికీ తల్లివైన నీవు నీకు బిడ్డనైన నన్ను ఇంత కఠినంగా శిక్షించడం ధర్మం కాదు తల్లి. నా తప్పును మన్నించి నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి. అది అసంభవం. తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే. శాపము అనుభవించక తప్పదు. కాత్యాయని, నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికొచ్చావు. నా కారణంగా నీ కోర్కె తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి? శపించే శక్తి నీకే కాదు తల్లి, నాకు ఉంది. నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకుని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి. భక్త కోటిని ఉద్ధరించాలి. తథాస్తు. స్వామి, ఏమిటి వైపరీత్యం? కాదు దేవి,
లోక కళ్యాణార్థం. అందుకని శివానంద మహర్షి ప్రతిశాపాన్ని నిజం చేస్తారా స్వామి? కాశీలో విశాలాక్షిగా, కంచిలో కామాక్షిగా, మధురలో మీనాక్షిగా, శ్రీశైల శిఖరాన భ్రమరాంబగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా, మహిషపురిలో చాముండేశ్వరిగా, సహ్యాద్రిపై మూకాంబికగా వెలసింది కూడా లోక కళ్యాణం కోసమే కదా. అలాగే ఈ రజతగిరి మీద కూడా వెలసి భక్తజనావళిని రక్షించు దేవి. తప్పదా స్వామి? తప్పదు దేవి. శివానంద, మన శాప ప్రతిశాపాలు విధి నిర్ణయాలు. నా స్వామి అనుజ్ఞను అనుసరించి అతి త్వరలోనే నిన్ను పీఠంగా చేసుకుని ఈ రజితగిరి మీద కామాక్షమ్మగా వెలుస్తాను. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆది పరాశక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, నమో నమః. సత్యం అంతరించింది, ధర్మం ఒంటి పాదం మీద నడుస్తోంది. భూత ప్రేత పిశాచ గణాలు చెలరేగి మానవలోకాన్ని పట్టి పీడిస్తున్నాయి. శాపగ్రస్తుడైన శివానంద మహర్షికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో తల్లి. ఆ సమయం ఆసన్నమైనది. త్వరలో నాలోని ఒక అంశ భూలోకానికి వెళ్లి శివానంద మహర్షి పాషాణాన్ని పాదపీఠంగా చేసుకుని కామాక్షమ్మ పేరుతో పవిత్ర పినాకిని నదీ తీరాన ఉన్న రజతగిరి మీద వెలుస్తుంది. కలి ప్రభావాన్ని తగ్గిస్తాను. భూత ప్రేత పిశాచాల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తాను. ప్రజల కష్టాలను తొలగిస్తాను. మహాభాగ్యం. దేవి, ఒకనాడు మహాసాధ్వి సీతాదేవి పూజించిన నీ విగ్రహము ఇప్పుడు పినాకిని నదీ గర్భంలో ఉన్నది. నీవు వెళ్లి ఆ మూర్తిలో ప్రవేశించి శివానంద మహర్షిని కరుణించు. తగిన సమయమాసన్నమైనప్పుడు నేను సపరివారముతో వచ్చి నిన్ను చేరుకుంటాను. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశ సంచారం చేస్తూ జీర్ణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరిస్తూ ఈ పినాకినీ నదీ తీరానికి వచ్చారు. ఏమిటి ఆశ్చర్యం? ఈ శిలా విగ్రహం నీటిలో తేలడం ఏమిటి? నా చేతికి దొరకడం ఏమిటి? స్వామి, ఈ శిలా విగ్రహం శ్రీ కామాక్షిదేవి, జగన్మాత శ్రీ కామాక్షిదేవి విగ్రహం ఈ నదీ తీరంలో ఎక్కడో ఒక చోట వెలసి భక్తకోటి చేత పూజలందుకోవాలని ఈ తల్లి సంకల్పం కాబోలు. జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి. వేంచేసావా తల్లి కామాక్షి? జగన్మాత కామాక్షి, 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 జగన్మాత కామాక్షి. ఉన్నట్లుండి పడిపోయింది. ఏమిటి తల్లి నీ సంకల్పం? అమ్మా కామాక్షి, కామాక్షి దేవి, ఎన్నాళ్లకు నీ దయ కలిగింది తల్లి.
తెలిసినది నీ దివ్య శక్తి తెలిసినది నీ యోగ రక్తి కనుగొంటి నీ అంతరంగం కామాక్షి కనుగొంటి నీ దివ్యధామం కమనీయ రమణీయ కాశికా నగరాన శ్రీ విశాలాక్షిగా చెలుగాంచి కాంచీపురంబున కామాక్షి దేవిగా భక్త మందారమై ప్రతిభవడసి పేరుగాంచిన మధురా నగరమున మీనాక్షి దేవి అయి మేలుగూర్చి ఇలన్ విరాజిల్లు శ్రీశైల శిఖరాన భ్రమరాంబ తల్లివై బరగుచూడే ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మవై ఆర్తుల కష్టాల నణచుచుండి శాంతికి నిలయమౌ సహ్యాద్రి శిఖరాన మూకాంబికగా భక్త పూజలంది మహిమాన్వితంబైన మహిషపురంబున దేవి చాముండివై తేజరిల్లి సింహపురి ప్రాంతమందున చెరువునంది ప్రజల పాలింపగా వచ్చి పరమ ప్రీతి ఈ పినాకిని తీరాన ఇంపు మీర అవతరించినవమ్మ కామాక్షి తల్లి కామాక్షి తల్లి